అందరికీ నమస్కారం. జానపద విజ్ఞాన సేకరణలో తెలుగు వారికి పద్రి కూర్మారావు గారు మరొక నేదూరి గంగాధరం లాగా దొరికాడు. పాపం నేదూరి గంగాధరం గారు కూడా జీతమంతా ఆయన జానపద గేయాల సేకరణకే ఖర్చు పెట్టాడు. అంతేకాదు, అప్పులు చేసి ఆస్తులు కూడా కొన్ని వాటికే వినియోగించాడు. ఆయన సేవ మరువలేనిది. బద్రి కూర్మారావు గారు కూడా అదే విధానంలో ప్రయాణిస్తున్నారు. ఇటువంటి కళా సేవకులు చాలా అవసరం. ఇప్పుడు కూర్మారావు గారితో ముఖాముఖి. కళాపీఠం తరఫున ఒక 2 పుస్తకాలే వచ్చాయి. ఏమైనా వచ్చాయా? వచ్చేది మళ్ళీ మా తండ్రి చిన్నతనంలో మాకు కథలు చెప్పేవారు రాత్రి. నాకు ఆ కథలు కూడా బాగా గుర్తుండి, ఎలాగైనా మన ఇప్పుడు రాయలసీమ నుండి కొన్ని కథలు, జానపద కథలు వచ్చాయి. చెవిటి మేఘము ఇటువంటి పేరుతోని, అలాగే ఇంకా తెలంగాణ నుండి కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర తాలూకు జానపద కథలు ఏమో డాక్యుమెంట్ అవ్వలేదని తెలుసుకొని నాకు వచ్చిన కథలు, అలాగే నేను ఒక కార్యక్రమం పెట్టాను. ఏంటంటే ఈ ఈ కళాపీఠం ఈ రోజు జరుగుతున్న వ్యవహారాలు జరుగుతున్నాయంటే పిల్లలు పోటీలు పెడతాం. విద్యార్థులకు కూడా తెలుగు భాష గొప్పతనము, లేకపోతే జానపద కళల మీద, లేకపోతే తెలుగు పద్యాల పోటీ కూడా పెడతాం. వేమన పద్యాలు ఏమైనా అప్పచెప్పించుకునేవని. ఒక సంవత్సరం ఏంటి పెట్టామంటే, మీకు తెలిసిన కథలు మీ నాన్నమ్మ తాతలు లేదా అమ్మమ్మలో లేదా మీ నాన్న అమ్మ చెప్పిన జానపద కథలు రాయమని ఒక పోటీ పెట్టాం. అలాగే నేను పనిచేసినటువంటి 3 జిల్లాలో పనిచేసినటువంటి 4-5 స్కూల్లో కూడా పిల్లలకి, మరి మీరు కథలు రాయాలి, ఆ కథలని మీ పేరుతో నేను వేస్తాను, మీ జానపద కథలు అయి ఉండాలి, అవి మీ అమ్మమ్మలు తాతలు చెప్పినటువంటి కథలు అంటే వాళ్ళు రాసిచ్చారు. ఆ రాసిచ్చడంతో అవి అన్ని దగ్గర ఉంచాము. దీన్ని కూడా పుస్తక రూపం తీసుకురావచ్చు అని చెప్పి ఇంచుమించు 2023లో ఇది ఒక పుస్తకం, పిల్లలు రాసిన కళింగసీమ జానపద కథలు. అంటే అది కళింగసీమలో ఈ పిల్లల చేత రాపించాం కాబట్టి వాళ్ళ పేరుతోనే ఎవరు రాశారు, ఏ ఊరు, ఏ మండలం అనేటువంటి దాంతోనే ఒక 120 కథలుతో ఈ కళింగసీమ జానపద కథలు, పిల్లలు రాసిన కళింగసీమ జానపద కథలు అనుకుంటుంది. ఈ పుస్తకాలు కూడా ఈ కళాపీఠం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ 3 పుస్తకాలు కళాపీఠం ద్వారా తీసుకొచ్చినాయి. అయితే ఇంకోటి ఏంటంటే, మా ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ వ్యాధులతో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. సుమారు 30 ఏళ్లుగా దానికి పరిష్కారము లేదు. ఆ తర్వాత అలా చనిపోవడమే ప్రభుత్వం ఏదో చేస్తుంది, కానీ కంటి తుడుపు చర్యలుగా అసలు దానికి కారణమే ఉద్దానం అని అంటారు మా ప్రాంతాన్ని. ఈ శ్రీశోర్ ఏరియాలో 7 మండలాలు, అటు ఇచ్చాపురం నుండి ఇటు వజ్రపుకొత్తూరు, పలాస, సోంపేట, మందస ఇటువంటి మండలాల్లో ఆ ఉద్దానం ప్రాంతంలోనే ఎందుకో 30 ఏళ్లుగా ఈ కిడ్నీ బారిన పడి పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి కారణం జనరల్ గా బీపీ, షుగర్లు కారణంతో కొంతమంది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మంచినీరు అన్నారు, ఏదన్నారు అదన్నారు, కాబట్టి కారణం అంటూ తెలియదు. అది కూడా బాగా చూసి దీని మీద కూడా పుస్తకం తీసుకురావాలని చెప్పి నేను ఒక ప్రకటన ఇచ్చాను. ఈ ఉద్దాన కిడ్నీ విషాదాల మీద కవితలు రాయమంటే సుమారు ఒక 30 మంది కవితలు రాశారు, వ్యాసాలు రాశారు. నేను కూడా 20 ఏళ్ళుగా కొంత మెటీరియల్ సేకరించుంటున్నాం. పుస్తకం కిడ్నీ విషయాలు ఆ మెటీరియల్ సేకరించుంటున్నాం. దీంతో ఎలాగైనా మన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది, దీని మీద కూడా పుస్తకం తీసుకురావాలని చెప్పి రీసెంట్ గా గత సంవత్సరమే ఉద్దానం కిడ్నీ విషాదాలు అనేటువంటి పుస్తకాన్ని కూడా కళాపీఠం తరఫున ఇంచుమించు తీసుకొచ్చినట్లే. కొంతమంది స్నేహితులు కొంత ఇది ఇచ్చారు, కానీ ఇంకా మనది కూడా పెట్టుకొని ఇందులో ఎక్కువ కవితలు. ఇది ఉద్దానం కిడ్నీ విషాదాలు అంటే ఈ మరణాలు వీటికి అక్కడ జరుగుతున్నటువంటి దీంతో మా ప్రాంతంలో అదే పలాస మండలం, పలాస, సోంపేట, మందస దీనిలో జరుగుతున్నటువంటి దీంతో కవులు, కళాకారులు, రచయితలతో ఇదొక పుస్తకం ఉద్దానం కిడ్నీ విషాదాలు అనేటువంటి. నేను సంపాదకుడిగా ఉండి నేను కొన్ని వ్యాసాలు రాసి ఇదొక పుస్తకం. ఈ 4 పుస్తకాలు ఇంచుమించు మన కళాపీఠం ద్వారా తీసుకొచ్చాము. ఇంకా వ్యాసాలు ఇవన్నీ అప్పుడప్పుడు రాస్తూనే ఉండాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు లేదు కానీ వార్తలో సామాజిక అంశాలని, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, తెలుగు భాష మీద. తెలుగు భాష కూడా నేను చాలా వరకు సేకరణ చేస్తాను. దేశ విదేశాల్లో మన తెలుగు వారని ఒక 15 ఏళ్లుగా ఈ బర్మా, మలేషియా, సింగపూర్ లో వెళ్ళిపోయినటువంటిది
తెలుగువారు వాళ్ళ తరపు పరిస్థితులు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలను సేకరణ ఆ చేస్తున్నాము. దాని మీద కూడా వ్యాసాలు బర్మాలో తెలుగు వెలుగులు 100 ఏళ్ల బర్మా తెలుగు సాహిత్యం 1911 నుండి 2011 వరకు, అంటే అక్కడ కూడా అంతరించిపోతుంది భాష. అలాగే బంగ్లాదేశ్ లో తెలుగు వారిని, ఆ తర్వాత ఇంకా అమ్మనుడు అనేటువంటి మన సామల రమేష్ బాబు గారు నడుపుతున్న పత్రికలో కూడా కాశీలో తెలుగు వారిని, పశ్చిమ బెంగాల్లో తెలుగు వారు, ఖరగపూర్ లో తెలుగు వాళ్ళు, ఈ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ తెలుగు పరిస్థితి భాష పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి వ్యాసాలు. అలాగే మిస్సిమి అనేటువంటి పత్రికలో కూడా బర్మా తెలుగు వెలుగులని, అదే 1911 నుండి 2011 వరకు అక్కడ బర్మాలో తెలుగు సాహిత్యకారులు ఎలా ఉండేవాళ్ళో వాళ్ళు రాసిన పుస్తకాలు. ఇలా సాహిత్యం కూడా ఒక పక్క నుండి సామాజిక అంశాలు ఇవి కూడా ఈ మిస్సిమి, అలాగే వాంగ్మయి అని మనకు తెలుగు యూనివర్సిటీ పత్రిక నడిపేది. ఆ వాంగ్మయిలో కూడా నా తాలూకా వ్యాసాలు వచ్చాయి. గైరమ్మ, తెలంగాణలో బతుకమ్మ, ఉత్తరాంధ్రలో గైరమ్మ, అలాగే 19వ శతాబ్దంలో జానపద కవులు వారు, ఉత్తరాంధ్ర విశాఖ మండల జానపద కవులు వారు సాహిత్యం, అదేవిధంగా సుబ్బారావు పాణిగ్రతులకి జీవితము సాహిత్యం, ఇటువంటి వ్యాసాలు వాంగ్మయి అప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా వచ్చిన దానిలో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇక్కడ కుప్పం యూనివర్సిటీ వాళ్ళు పులికోట సుబ్బాచారి గారు వీళ్ళు, మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి ఎవరు ఎన్సైక్లోపీడియా ఆఫ్ సౌత్ ఇండియన్ ఫోక్లోర్ అనేటువంటి పుస్తకం వేస్తాను అని మనకి అక్కడికి కుప్పం వెళ్ళడం జరిగింది, పిలిచారు. ఒక 2-3 రోజులు వర్క్ షాప్ జరిగింది. నాకు ఒక 30 పైగా అంశాలు ఇచ్చారు. ఆ 30 అంశాల మీద మీరు మీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సింపుల్ గా మనం ఒక డిక్షనరీ లాగా తయారు చేస్తాను, మీరు బ్రీఫ్ గా రాయాలని చెప్తే ఒక 30 అంశాలు, జమ్ముకుల కథ, ఎరుకుల పాటలు, తర్వాత గంగిరెద్దులాట, తూర్పు భాగవతము, ఇక్కడ ఉన్నటువంటి తెప్పెటి గుళ్ళు, వీటి మీద రాశాము. అది ప్రచురణ కూడా అది 1000 పేజీలతో వేశారు. అది కూడా నాకు చాలా, నేను నిజంగా తెలుగు సాహిత్యం కాదు నాది, జానపద సాహిత్యం కూడా కాదు, కానీ అది కూడా ఒక అవకాశంగా భావిస్తూ నేను అదొక అదృష్టంగా కూడా భావిస్తాను. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సౌత్ ఇండియన్ ఫోక్లో అక్కడ నుండి మనకి భక్తవత్సల రెడ్డి గారు వీళ్ళంతా పరిచయం అవ్వడము, పులికొండ సుబ్బాచారి గారు, ఇలా ఈ తెలుగు సాహిత్యవేత్తలంతా కూడా పరిచయం అవ్వడం కూడా నాకు ఒక సదావకాశంగా భావిస్తుంది. ఇది కళారూపాలు 35 మీరు రాసినందులో? ఇంచుమించు 25 నుండి 30 మన వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలు మనకి ఇచ్చినవి ఉత్తరాంధ్రకు సంబంధించినవి. గిరిజన వైద్యం అని, తర్వాత గిరిజనుల దింస, ఇటువంటి కొన్ని ఇచ్చారు. అవి ముద్రణ కూడా జరిగి పుస్తకం మనకు వచ్చింది. ఎన్సైక్లోపీడియా ఫోక్లోర్ దక్షిణ భారత జానపద విజ్ఞాన కోశము, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సౌత్ ఇండియన్ ఫోక్లోర్. అవి 4 భాషల్లో, కన్నడ, తెలుగు, మలయాళం అనుకుంటున్నాం, తమిళ్, 4 భాష త్వరగా జానపద కళకు సంబంధించినటువంటి జానపద విజ్ఞాన కోశం ఇది. అందులోన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అక్కడ కూడా వాళ్ళు కూడా మనకి మీ కళింగాంధ్ర ప్రాంతం తరకు జానపద కళారూపాలు సాహిత్యం వ్యాసం నేను రాశాను. 2012 తిరుపతిలో పెద్ద పుస్తకం ఆవిష్కరించారు. అందులో కూడా నా వ్యాసం ఉంది, ఉత్తరాంధ్ర జానపద కళలు సాహిత్యం. అలాగే చాలా పుస్తకాలు మ్యాగజైన్స్ లో అడిగేవాళ్ళు రాయడం జరిగింది. ఈ విధంగా చాలా వరకు నాకంత ఇది ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం మీద మనకు అవకాశాలు కూడా ఆ విధంగా రావడం జరిగింది. ఇప్పటికే దాన్ని పూర్తిగా ఇంకా మనం ఏమైనా చేయగలమా, అంతరించిపోతాం, ఇంకా చాలా డాక్యుమెంటేషన్ చేయాలి. అయ్యో మనకు అసలు ఒక మొదలు చేసిన తప్పించి చాలా సాహిత్యం ఉంది ఈ ప్రాంతంలో కూడా, ఉత్తరాంధ్రలో కూడా. ఆ గైరమ్మ పాటలని, బుబ్బుల యుద్ధ చరిత్రని, ఇవన్నీ అంటే బుర్రకథ రూపంలో నాజర్ గారు వీళ్ళంతా రాశారు బుబ్బుల యుద్ధ చరిత్ర. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాసర్లో పూర్తిగా అంతరించిపోతుంది. దాసర్లు వాళ్ళు బొబ్బుల యుద్ధం పాట పాడతారు, 1757లో జరిగిన. తర్వాత అన్నిటికంటే ఏంటంటే మనకి తెంగిరాళి వెంకట సుబ్బారావు గారు చాలా మంచి పని చేసి కాటమరాజు కథను తీసుకొచ్చారు. అయితే ఆయన కూడా ఈ ప్రాంతంలో కూడా పర్యటించి, ఇక్కడ నేను చెప్పాను యాదవుల ఇంటికి పడపోతల వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర కొంత సేకరించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఏంటంటే ఎక్కువ యాదవులు గొల్ల చదువు అంటారు దాన్ని. గొల్ల చదువు అంటే గొల్లలు చేసినటువంటి గౌ సంబరంలో ఆ గొల్ల వాళ్ళు వచ్చి పాడుతారు కాబట్టి దాని పేరు గొల్ల చదువు అన్నారు. కానీ అది కాటమరాజు కథలే. వాళ్ళు ఇంచుమించు 3-4 రోజులు ఈ కాటమరాజు కథలు పాడుతారు. ఆ పాటలు కూడా మా ఇక్కడ ఏవో కొన్ని కథలు చెప్పారు మనకి. ఆయన జీవించినప్పుడు తంగిరాల వెంకట సుబ్బారావు గారు కొన్ని కథలు నేను సేకరించలేకపోయాను, మీరు ఆ పని చేయండి అని. అలాగే ఇక్కడ కొన్ని
ఇవి ఉన్నాయి, కాళ్ళుగుంటు వారని వెలమల తాలూకా ఆస్తి కులాలు. వాళ్ళ తాలూకా మనకు జయదీప్ తిరుమల గారు చెప్పారు, కాళ్ళుగుంటు వారి తాలూకు సాహిత్యం కూడా మీరు సేకరించండి. ఇంకా ఉన్నాయి చాలా చేయవలసినటువంటివి. అలాగే ఆ ఈ ఇది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ అంటే రాయలసీమ, తెలంగాణ ఆ ప్రాంతాల తాలూకు కాటమరాజు కథలన్నీ ఆయన సేకరించారు. ఇక్కడ కూడా ఉంది సాహిత్యం. వాళ్ళ చదువులు నిరక్షరాస్యులు వాళ్ళంతా కూడా. అంటే ఒకే రకంగా ఉండొచ్చు, కొంత తేడా ఉంటది. ఎందుకంటే కాటమరాజు ఇక్కడ నుండే వలస వెళ్ళినప్పుడు చరిత్ర చెప్తున్నటువంటిది. ఇక్కడ యలమంచిలి అనేటువంటిది ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం యలమంచిలి. యలమంచిలి నుండే కాటమరాజు వంశస్థులు నెల్లూరు సీమలకు అప్పుడు ఉత్తరాంధ్రలో కరువులు వచ్చినప్పుడు ఆవులన్నింటిని తోలుకొని నెల్లూరు వెళ్ళిపోయారు. ఆ నెల్లూరు సీమల్లో మనుమసిద్ధితో తర్వాత యుద్ధం జరగడం, కాటమరాజు అంత కథలన్నీ అయితే ఎక్కడి నుండి ప్రారంభమైంది. అది చరిత్రలో మన కాటమరాజు కథలు కూడా చెప్తున్నారు కూడా, తంగిరాల వెంకట సుబ్బారావు కానీ ఏ చరిత్రలో. అందుచేత ఎక్కడ కూడా ఇది ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం డాక్యుమెంట్ చేయాలి. అలాగే ఇక్కడ తెలంగాణలో గౌరవం బతుకమ్మ పాటలు ఉన్నాయి, ఇక్కడ కూడా గౌరవం పాటలు ఉన్నాయి. అలాగే సామీప్యత కూడా ఉంది. నేను అదే రాశాను, తెలంగాణలో బతుకమ్మ, ఉత్తరాంధ్రలో గౌరమ్మ. ఎందుకంటే ఆ ఆశ్వశుద్ధ మాసంలోనే అక్కడ బతుకమ్మ ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా అదే సేమ్, ఒక వారం 10 రోజుల తేడాతో ఇక్కడ ఉత్తరాంధ్రలో గౌరమ్మ రెండు ఒకటే. కుర్మారావు గారు రెండు ఒకటే. అదే 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 రెండు ఒకటే. బతుకమ్మ పాట, బతుకమ్మని గౌరమ్మ అని కూడా అంటారు. బతుకమ్మని అవును, బతుకమ్మని గౌరమ్మ అని కూడా అంటారు. అవును అవును. అందుకే నేను సామీప్యత కూడా కొన్ని పాటల్లో కూడా సామీప్యత ఉందని రాసి ఒక వ్యాసం రాశాను. ఇటీవల మన తెలుగు జానపద విజ్ఞాన సమితి వారు కూడా పుస్తకం వేసినప్పుడు అందులో కూడా నా జానపద సరస్వతి అనే పుస్తకం మన 2023లో తీసుకొచ్చారు. అందులో నా వ్యాసం అదే, తెలంగాణలో బతుకమ్మ, ఉత్తరాంధ్రలో గౌరమ్మ. ఆ పాటల సామీప్యత, వాళ్ళు బతుకమ్మని అదే దీంతో పువ్వులతో పూజిస్తారు. ఇక్కడ మాత్రం ఈశ్వరుడు నంది ఇది చేసి రాత్రి పూట నుంచి 9 రోజులు ఉండి అక్కడ పాటలు పాడతారు. ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ, ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ, ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ, ఒక్కొక్క పోకందునా గౌరమ్మ, కస్తూరి చలమందునా గౌరమ్మ, రాచబాటలందునా గౌరమ్మ, నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ, 7 మేళాలెక్కిరి గౌరమ్మ, 7 మేడల మీదకు గౌరమ్మ, ఏడాదికొక దీపము గౌరమ్మ, ఎంతో చక్కని తల్లివే గౌరమ్మ, ఎంతో చల్లని తల్లివే గౌరమ్మ. ఈ పాట ఒక పరిశోధనలో మన వసుంధరారెడ్డి గారి తన పుస్తకంలో, సి వసుంధరారెడ్డి గారి పుస్తకంలో కూడా ఇంచుమించుది ఈ శ్రీకాకుళం ప్రాంతం నుండి ఈ తెలంగాణ ప్రాంతం ఈ పాట ఎలాగొచ్చిందంటే అక్కడ కూడా ఈ పాట ఉందని. అలాగే నిద్రపుచ్చినప్పుడు కూడా అక్కడ బతుకమ్మని నిద్రపుచ్చడం, ఇక్కడ గౌరమ్మని నిద్రపుచ్చడం కూడా పాట కూడా ఒకటే. ఇక్కడ ఏంటంటే నిద్రపో గౌరమ్మ నువ్వు నిద్రపోయే, నిద్రకు 100 నీకు 100, నిన్నగన్న తల్లికి 100 అక్కడ పాడితే, ఇక్కడ ఉత్తరాంధ్రలో గౌరమ్మ రాత్రంతా పాటలు పాడి చివరి గౌరమ్మ నిద్రపుచ్చుతారు. నిద్రపోయే గౌరమ్మ నువ్వు నిదురాపోయే, నిద్రపోయే గౌరమ్మ నువ్వు నిదురాపోయే, నీతోటి బాలాలో నిదురాపోయేరు, కరజీకరణాలు నిదురాపోయేరు, నిద్రపోయే గౌరమ్మ నువ్వు నిదురాపోయే, నిద్రకు 100 నీకు 1000, నిన్ను గన్నా తల్లికి నిండు 100. అనగా కంపారిటివ్ కూడా రాశాము. కానీ అక్కడ ఎన్ని పాటలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాటలు చరిత్ర ఉంది, కాకపోతే డాక్యుమెంట్ అవ్వలేదు. ఇక్కడ జరిగినటువంటి అక్కడంతా బాగా బయటకు తీసుకొచ్చారు. బతుకమ్మ పండుగలు ఉత్తరాంధ్రలో ఇంట్లో చేసుకోవడం, ఊర్లో గొప్ప అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు 9 రోజులు. అది భావ్య ప్రపంచానికి మాత్రం రాలేదు. అది కూడా అందులో పాటలు, సాహిత్యం కూడా సేకరించవలసినటువంటి అవసరం ఉంది. మీరు మొత్తం ఇప్పటికీ ఎంతమంది కళాకారులకి సన్మానం చేస్తుంటారు? అవి లిస్టులు ఉన్నాయా? అంటే నేను నుంచి 100 మంది కళాకారులు. అంటే ఇప్పుడు తప్పిడిగుళ్ళ బృందం అనుకోండి, 15 నుండి 20 మంది వస్తారు ఒక బృందంలో. అదే అయితే ఎక్కువగా మనం బృంద నాయకులు 1-2 చేస్తాము. కానీ అలాగే ప్రతి కళారూపానికి ఉన్నటువంటి వాళ్ళని, కవులని, అలాగే ఈ గాయకుల్ని, ఇప్పుడు మహిళలు ఉంటారు కదా, ఈ గైరమ్మ పాటలు పాడిన వాళ్ళని, వీళ్ళందరి నుంచి 100 పైగా మనం
సన్మానం చేయడం జరిగింది. అలాగే మా ఊర్లోనే కాదు, మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ చేత పాడించి మీరు మంచి చేశారమ్మని చెప్పి. మొన్నను శ్యామనాపల్లి అని ఒక ఊరు ఉంది, అది చోడవరం విశాఖ జిల్లా. నేను అక్కడ ఉద్యోగం చేసినప్పుడు మా విద్యార్థి చేశాడు, సార్ మా ఊర్లో కూడా బాగా పాడుతారండి మీరు రావాలండి అంటే ఆ వెళ్ళాను. వెళ్ళి ఆ టేప్ రికార్డులు, అప్పటికైతే టేప్ రికార్డుతో కొన్ని పాటలు, అద్భుతమైన పాటలు పాడారు వాళ్ళు కూడా. ఈ గైరమ్మ పాటలు, తర్వాత అనేక పాటలు పాడారు. గొప్ప అద్భుతమైనటువంటి వాళ్ళైతే ఒక ఆవిడ ఒక వర్షం పాట పాడింది. అది ఎంత చక్కని పాట అంటే, బంగారు వాన కురిసే బాగా ఏ పనులు, అమ్మ బంగారు వానల కురిసే బాగా ఏ పనులు, నెల్లూరు సీమల్లోన నెమలి వాలిందవునుదన, నెల్లూరు సీమల్లోన నెమలి వాలింది, నెమలి కేసిన అంబు నేల కురిగిందవునుదన, బంగారు వన కురిసే బాగా ఏ పనులు, అమ్మ బంగారు వానల కురిసే బాగా ఏ పనులు, అన్నా తీసిన పాలు రే కిన్నెరల మోత, అన్నా తీసిన పాలు రేపెల్లే వాడ, ఆ వదిన తిప్పిన సల్ల కిన్నెరల మోత, బంగారు వన కురిసే బాగా ఏ పనులు, అమ్మ బంగారు వానలు కురిసే బాగా ఏ పనులు, కొండా కొండలు తిరిగి కొనగిరులా తిరిగి కొండల్లో మన ఆవు దూడాని నిందవునుదిన. ఎంత చక్కగా వర్షాలు పడితే పంటలు పండుతాయో. నాకు ఒకసారి ఒళ్ళు జలధరింపు వచ్చింది, ఈ పాటలు ఎంత సాహిత్యం ఉందని చెప్పి. అందుచేత మరో 15 ఆ పాటలన్నీ మన కళింగాంధ్ర జానపద గేయాలు వేయడము, వాళ్ళ పేర్లు కూడా రాశాం. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మా విద్యార్థికే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే మీ ఊరు రావాలి, ఆ కళాకారులకు అందరు సన్మానం చేయాలని ఆ ఊరు వెళ్ళి అక్కడ కూడా, అమ్మ మీరు అప్పటికి చాలా మంది గాత్రాలు పోయాయి, మీ మంచి పాటలు పాడారని చెప్పి అక్కడ ఆ ఊరు వాళ్ళతో చిన్న సమావేశం పెట్టి అక్కడ ఆ కళాకారులు కూడా సన్మానం చేశాం. అలాగే ఇంకెక్కడైనా ఉన్నారంటే అక్కడికి వెళ్ళడం, గైరమ్మ సంబరాలకు కూడా వెళ్ళాం. గైరమ్మ సంబరాలు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాలు, ఇక్కడ భోగాపురం అని, అది విజయనగరం జిల్లా. అలాగే ఇక్కడ తపాల మహాలక్ష్మి గారిని, ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మొత్తం గైరమ్మ పాటంతా ఆవిడ పెద్ద నిరక్షరాస్త్రాడు. ఆ శివుడు ఆ పార్వతి తాలూకా విధి, తర్వాత నందన్న పుట్టిగా, నందన్న ఆ ఎద్దుగా ఎందుకు పుట్టాడు, అటువంటి శాపాలు, ఆ నందీశ్వరుడిగా ఎలాగ ఇదైంది అనేటువంటి కూడా అద్భుతమైనటువంటి, అది కూడా ఈ గైరమ్మ పాటలు. అలాగే అనకాపల్లిలో అద్భుతమైనటువంటి పండుగ జరుగుతుంది, ప్రతి 2 నెలల పాటు జరుగుతుంది అనకాపల్లిలో గైరమ్మ పండుగ. వాళ్ళు అక్కడ కూడా పాటలు ఉన్నాయి, అయితే అంతరించిపోతున్నాయి. ఆ పాటల్లో ఉన్న ఎంత ఎక్కువ వ్యవసాయానికి సంబంధించినటువంటి పాటలు, వర్షాలు, తర్వాత పంటలు, వీటికి సంబంధించినటువంటి పార్వతి శివుడు సంవాదం, ఇవన్నీ పాటలు ఉంటాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకా చాలా ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా వర్క్ ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ మంది మా జానపద రచయితలు ఉన్నారు. అది అంతే, చాలా వరకు అక్కడ తోమటి దోనప్ప గారు కానీ, మరి మీరు రాయలసీమ ఏమో నాకు తెలియదు, మరి పల్నాడు పల్నాడు మరి భక్తవత్సల రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళు ఉండడం చేత, ఇప్పుడు కొంతమంది బెంగళూరులో స్థిరపడ్డారు, వాళ్ళంతా కూడా ఉండడం చేత ఎక్కువగా రాయలసీమ అది ఇంచుమించు జానపద సాహిత్యం అక్కడ డాక్యుమెంట్ జరిగింది. ఉత్తరాంధ్ర అలాగా జరగలేదు, ఏవో 2-3 పరిశోధన చేశారు అంతే. ఇక్కడ జగన్నాథం గారిని ఏదో శ్రీకాకుళం మా స్త్రీల రామాయణం అని ఆయన కంపెల్ చేశారు, ఆయన కూడా తోమాడు దోనప్ప గారి దగ్గరే. శ్రీకాకుళం స్త్రీల రామాయణం, జానపద రామాయణం. పేరు ఆయన పేరు జగన్నాథం అనుకుంటా, జగన్నాథం గారు. ఆయన ప్రెసిడెంట్ జీవించున్నారు. ఆయనకు కూడా, ఆయనతో కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఆయన కూడా సన్మానం అంటే ఒకసారి బయలుదేరగా రాలేదు. అలాగా కొంత జరిగింది. ఇంకా అంటే సాహిత్యం చాలా ఉంది. అలాగే ఇక్కడ సన్యాసం పాటను ఇప్పుడు అంతరించిపోయింది, కానీ చాలా వరకు సన్యాసమ్మ కథ ఈ ఉత్తరాంధ్రలో ఫేమస్. అది అజ్ఞాత కవి రాసినటువంటి ఒక మంచి అపురూపమైనటువంటి పుస్తకం. అంటే ఆ రోజుల్లో సతీ సహగమనాన్ని ప్రేరేపిస్తుందనేమో మరి ఆ పుస్తకం కొద్దిగా, అంటే నా చిన్నతనం అనుకునే వాళ్ళు, కానీ అది అందరు పాడడం, అందరు చదివించుకోవడం, అది కూడా నాకు తెలిసేది కాదు. మేము ఎవరెవరు స్త్రీలు వీళ్ళంతా మా చేత పాడించేవాళ్ళు. ఆ పుస్తకం మా ఇంటి దగ్గర కూడా ఉంది, సన్యాసమ్మ కథ. ఆ సన్యాసమ్మ తాలూకు పుట్టుగా, సన్యాసమ్మ తాలూకా బాధలు, ఆ తర్వాత అవన్నీ సతీ సహగమనం చేయడం అవన్నీ. ఆ తర్వాత నేను పరిశోధన చేసిన తర్వాత సన్యాసమ్మ గుడి కూడా విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతంలో దిమిలి అనేటువంటి ఊరు. ఆ దిమిలి ఊరు ఈ రోజుకి అక్కడ ఒక గుడి ఉంది, ఆవిడ పేరు పేరంటాల గుడి.
అక్కడ ఉత్సవాలు ప్రతి సంక్రాంతి ఇప్పుడు కూడా ఉత్సవాలు జరుగుతాయి. సన్యాసమ్మ తాలూకా ఆ కథ. అలాగే గంగా వివాహం రాసినటువంటి కవి కూడా ఈ ప్రాంతం వాడే. అసగాడ సన్యాసి కవిని గంగా వివాహం. ఈ రోజుకి దాన్ని ఆ పాటలు ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళ ఇంచుమించు 150 years బ్యాక్ రాసినటువంటి పుస్తకాలే. 150 సంవత్సరాల క్రితం చెన్నపురిలో ముద్రించబడినటువంటి గంగా వివాహము, సన్యాసమ్మ కథ, ముసలాయికము, ధర్మాంగత చరిత్ర, ఇవన్నీ ఈ ప్రాంతం నుండి వచ్చినవే. ఆ కవులందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. అయితే ఇప్పుడు గంగా వివాహం ఇప్పుడు కూడా పందిరి పాటగాను, తర్వాత ఆ ఇంకా కొన్ని కళారూపాల ద్వారా ఇప్పటికి ఆ సాహిత్యం బతుకుంది. గంగవైతే నీవు గగనమందుందా మగన శరం ఎక్కుట తగునాటే గంగా తగునాటే, అదే గంగా గౌరి సంవాదేశ్వరుడు తాలూకు దీని పేరు. అలా అది ఇప్పటికి అది శివభాగవతం అని అంటారు దాన్ని. అలాగే ఆ పందిరి పాటని, దశావతారాల పాటని, అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఉత్తరాంధ్రలో అంత బలమైన సాహిత్యం 19వ శతాబ్దం నుండి 1875 ఆ ప్రాంతంలో ఇంకా ముందే వచ్చినటువంటి కవులు రాసినటువంటి సాహిత్యం. అది కూడా ట్యూన్లు, గమకాలు చాలా గొప్ప గొప్ప గొప్ప. అవి ఎక్కడ వినలేము, ఎందుకంటే అక్కడే దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. అవి రికార్డు చేయాల్సిన అవసరం ఉంది, అవి చేయాలి. నేను విన్నాను కానీ నాకు ఎప్పుడు అంతలో రావడానికి వీలు పడలేదు. మొత్తానికి మంచి గమకాలు, మంచి ట్యూన్లు ఉన్నాయి, చాలా మంచి ట్యూన్లు ఉన్నాయి. జానపద గేయాల్లో ఉన్నాయి, కళారూపాల్లో కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ కళాపీఠ తరఫున ప్రతి సంవత్సరం కళా ఉత్సవాలు చేస్తారు కదా, ఎన్ని కళారూపాలను పిలిపించేవాళ్ళు మీరు ఉత్సవాలకి? ఉత్సవాలు మా ప్రాంతం అయితే సుమారు ఒక రోజులో 20 కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. మీ ఉత్సవాలు, మీ కళోత్సవాలకి 20 కళారూపాలు. తప్పిడుగుళ్ళు, ఈ బొడుగు జంగాలు తీసుకొస్తాం, ఇరుకుల పాట వాళ్ళని తీసుకొస్తాం, బుడుగు జంగాలను తీసుకొస్తాం. అలాగే స్త్రీలు పాడే పాటలు వాళ్ళు. తోలుబొమ్మలాట అయితే ఇప్పుడు మరి లేరు, అంతరించిపోయారు. తోలుబొమ్మలాట కళాకారులు లేరు, కానీ చెక్క భజన, కోలాటం ఇలాగా ఎందుకంటే టైం చాలదు, ఒక్కొక్కరికి 5 నుండి 10 నిమిషాలు మాత్రం ఇస్తాం. అలాగే మా ప్రాంతంలో సన్నాయి తుడుం మేళం అని ఉంది, అదే అద్భుతమైనటువంటి వాయిద్యమే. వాళ్ళకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే వాయించడానికి. అలాగే గంగిరెద్దులు కూడా మంచి పాటలు పాడుతారు ఈ ప్రాంతంలో. అక్కడ 1940లో ఒక మందస రైతుల తిరుగుబాటు జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస రైతాంగ తిరుగుబాటు. అక్కడ అనుకోకుండా అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మార్పు పద్మనాభం వీళ్ళంతా మందస పలాస రైతు సంఘం యాత్రలు జరుగుతున్నాయి ఒక పక్క. ఇంకో పక్క మందస జమీందారులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పండ్లలో కర్రలు కొట్టుకోవడానికి వీళ్ళు కట్టెలు కొట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కట్టెలు కొట్టకూడదని చెప్పి దాని మీద పన్నులు వేసినప్పుడు అక్కడ తిరుగుబాటు జరిగింది చిన్నది. ఆటోమేటిక్గా అక్కడ వీర గున్నమ్మని ఆవిడతో పాటు ఒక 5గురు పోలీస్ కాల్పుల్లో మరణించడం జరిగింది 1947. మందస రైతాంగ తిరుగుబాటు అని మనకి తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ ముత్యం గారు అద్భుతమైనటువంటి పుస్తకం తీసుకొచ్చారు, సునాముది జీవధార. అంటే అక్కడ సునాముది అనేటువంటి ఒక గడ్డ ఉంది, ఏరు. ఆ పేరుతో ఈ మందసాలో జరిగిన రైతులు తిరుగుబాటు, దాని మీద కూడా పాటలు వచ్చాయి. ఆ పాటలు పాడేవారు ఎవరంటే గంగిరెద్దులు వాళ్ళు, మాలదాసరులు. ఆ పాటలు కూడా డాక్టర్ ముత్యం గారు సేకరించారు. నేను విన్నాను, ఇప్పటికి ఉన్నారు, వాళ్ళ చేత పాడిస్తాం. ఆ గున్నమ్మ తాలూకు సాహసం ఏ విధంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేసింది అనేటువంటి. అలాగే గంగిరెద్దుల వాళ్ళు ఇంకా ప్రపంచంలో జరుగుతున్న వింతలు కూడా పాడుతుంటారు. ఆహా ఏమి చిత్రమాయను ప్రపంచము, ఆహా ఏమి చిత్రమున్నది ప్రపంచము, దేవా పసుపు రాత తగ్గిపోయే పౌడర్ రాత ఎక్కువాయే, చిన్న చిన్న మేసాలాయ చీపురు పొల్ల మేసాలాయ, ఏమి చిత్రమాయన్ అంటే లోకంలో వస్తున్నటువంటి పోకట్ల మీద పాడతారు. అలాగే వాళ్ళు పాట పాడతారు ఇంకేంటంటే ఆ వేరుశనగ మీద పాట. తర్వాత అది మామూలుగా అనుకున్నాం, వేరుశనగ ఎలా వచ్చింది ఈ ప్రాంతానికి అనేటువంటిది ఒక వేరుశనగమ్మ పాటని. అది కన్నవారే కాకినాడా వేరుశనగమ్మ, నీ అత్తవారు అనకాపల్లి వేరుశనగమ్మ, మేలుబండిలి మీద వేరుశనగమ్మ, మెరక దేశం వచ్చావు వేరుశనగమ్మ, నిన్ను వేసినోరు వెలమూలే వేరుశనగమ్మ, నిన్ను కొన్న వాళ్ళు కోముట్లే వేరుశనగమ్మ, గడ్డిల్ని పోయినాయి వేరుశనగమ్మ, గణమయ్య మేడలు వచ్చాయి వేరుశనగమ్మ. అంటే ఆ పాట ఆలకిస్తుంది ఎట్టు తెలుస్తుందంటే, వేరుశనగ రావడంతో అక్కడ రైతులందరూ వేరుశనగ వేసి వాళ్ళు కొంత రైతులు ఆర్థికంగా బలపడ్డారు. ఈ గడ్డిళ్ళని పోయి మేడలు కట్టారు.
ఆ వేరుశనగ కాకినాడ నుండి అనకాపల్లి మెరక దేశం ఎలాగొచ్చింది అంటే ఆ పాట మనం ఆలకించినట్టయితే ఆ గంగిరెద్దులు వాళ్ళు పాడుతారు. అలాగే ఈ వీరగొన్నమ్మ చరిత్ర కూడా, ఆ వీరగొన్నమ్మ ఎంత అటిదా ఇరోరి సాసి పెళ్లి గున్నమ్మ, అది ఎంత అటిదా ఇరోరు సారి గున్నమ్మ, ఆ కలెక్టర్ బాబు కారు మీద వస్తుంటే అద్దాలు పగలగొట్టి అంబల రాసిందరన్న సాసిపల్లి గున్నమ్మ. రైతులు రైతులు రైతులారా, ఆ కుంటికోట రైతులారా, రైతులు రైతులు మందసా రైతులు, రైతులు రైతులు అరడబారు రైతులు, ఈ మూడుల రైతులను ఏకము చేసిందిరన్న సాసుపల్లి గున్నమ్మ అని ఆవిడ సాహసాలు పాట రూపంలో ఆ గంగిరెద్దుల వాళ్ళు పాడుతారు. ఆ తర్వాత అది ఇప్పుడు ఈ మధ్యన ఆ సినిమా కూడా అంత చిన్నదిగా తీశారు, కానీ అది ఫేమస్ అవ్వలేదు. అంతటి అటువంటి చరిత్రలు పాడినటువంటి ఈ గంగిరెద్దుల వాళ్ళు. మామూలుగా గంగిరెద్దుల వాళ్ళు అంటే వీధి డూడు బసవన్న, లేకపోతే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి లేకపోతే ఇవన్నీ పాడతారు. కానీ ఉత్తరాంధ్రలో గంగిరెద్దుల వాళ్ళ దగ్గర కూడా సాహిత్యం ఉంది, అంటే పాటలు ఉన్నాయి. అలా ఇప్పుడు ప్రతి కళాకారులకి ప్రతి కళారూపానికి తెచ్చి మనం ఇక్కడ సెంచు భాగవతం అని ఒకటి ఉంది. సెంచులు వాళ్ళు ఎక్కడో వాళ్ళు శ్రీశైలం నుండి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వలస వచ్చేసారు ఈ ఉత్తరాంధ్ర. ఆ సెంచు భాగవతం కూడా ఉంది, అంతరించిపోయింది. కానీ వాళ్ళు ఒక శ్రీకాకుళం జిల్లాలో కోమర్తి అనే ఊరు దగ్గర ఇప్పటికి ఉన్నారు, వాళ్ళు వెళ్తుంటారు. ఆడుతారా? ఆవాళ గాంధీ అనేటువంటిది, ఆవాళ జగన్నాథం ఆడుతున్నారా? ఇప్పటికి ఆడుతున్నారు వాళ్ళు? ఆడుతున్నారు. ఆ, వాళ్ళ కళని జానపద కళల గురించి, జానపద గేయాల గురించి విస్తృతంగా పరిశీలించి సేకరించి పుస్తక రూపేణ మరి తెలుగు ప్రజలకు అందించిన మహానుభావుడు శ్రీ బద్రి కూర్మారావు గారు. బద్రి కూర్మారావు గారికి ధన్యవాదాలు.